బ్రేకింగ్లో చూస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగుల విధులకు గైర్హాజరు కాకుండా ప్రభుత్వం ఫేషియల్ రికగ్నైజేషన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో మొబైల్ యాప్తో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల అటెండెన్స్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే విధులకు హాజరైన పంచాయతీ కార్యదర్శి స్పాట్ నుంచి సెల్ఫీని తీసి యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కానీ కొందరు ఫేషియల్ రికగ్నిషన్ యాప్లో ప్రతిరోజు ఒకే ఫోటో పెడుతుండటంతో అనుమానం వచ్చిన అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టగా సంచలనాంశాలు వెలుగులోకి వచ్చాయి. చాలామంది పంచాయతీ కార్యదర్శులు విధులకు హాజరు కాకుండా తమ అసిస్టెంట్లకు తమ పాస్పోర్ట్ ఫోటోలతో పాటు మొబైల్ ఫోన్లను ఇచ్చి కార్యాలయాలకు హాజరైనట్లుగా ఫోటోలను అప్లోడ్ చేయించేస్తున్నారు. తాజాగా జగిత్యాల జిల్లాలో పంచాయతీ కార్యదర్శి ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి ఫోటోనే అప్లోడ్ చేసినట్లు గుర్తించారు. దీంతో బుగ్గారం మండలంలోని చందయాపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజన్నను విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లుగా కలెక్టర్ సత్యప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. బ్రేకింగ్లో చూస్తున్నాం. ప్రభుత్వం ఉద్యోగులు విధులకు గైర్హాజరు కాకుండా ఫేషియల్ రికగ్నైజేషన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో మొబైల్ యాప్తో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల అటెండెన్స్ ప్రక్రియ అయితే కొనసాగుతోంది. విధులకు హాజరైన పంచాయతీ కార్యదర్శి స్పాట్ నుంచి సెల్ఫీని తీసి ఆ యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కానీ కొంతమంది ఫేషియల్ రికగ్నిషన్ యాప్లో ప్రతిరోజు ఒకే ఫోటో పెడుతూ ఉండడంతో అనుమానం వచ్చిన అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. చాలామంది పంచాయతీ కార్యదర్శి విధులకు హాజరు కాకుండా తమ అసిస్టెంట్లకు తమ పాస్పోర్ట్ ఫోటోలతో పాటు మొబైల్ ఫోన్లను కూడా ఇచ్చి కార్యాలయాలకు హాజరైనట్టుగా ఫోటోలను అప్లోడ్ చేయించేస్తున్నారు. తాజాగా జగిత్యాల జిల్లాలో అయితే ఓ పంచాయతీ కార్యదర్శి ఏకంగా ఒక అడుగు ముందుకు వేసి సీఎం రేవంత్ రెడ్డి ఫోటోనే అప్లోడ్ చేయించినట్లుగా గుర్తించారు. దీంతో బుగ్గారం మండలంలోని చందాయిపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజన్నను విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లుగా కలెక్టర్ సత్యప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.